ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి ఎమ్మెల్యేలకి కొంతమందికి వరుసగా ర్యాంకులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు పనితీరు అయితే విపరీతంగా నచ్చేసిందట. వాళ్ళకి ప్రమోషన్స్ ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే రాయలసీమకు చెందిన మహిళా ఎమ్మెల్యేకు చంద్రబాబు గారు మంచి మార్కులు ఇస్తున్నారట. పైగా ఎస్సీ కోటాలో ఆమెకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నారట. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఈ యువ మహిళా ఎమ్మెల్యే పనితీరుకు చంద్రబాబు మంచి మార్కులు వేశారు అనే చర్చ సాగుతోంది. ఈమెకు పదవి ఇవ్వడం ద్వారా సీమలో మరింత తెలుగుదేశం పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందట. దీంతో ఆమెకు మంత్రి పదవి ఖాయమని కూడా ప్రచారం జరుగుతుంది. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఒక కీలక బీసీ నాయకుడు ప్రస్తుతం కీలక పదవిలో ఉన్నారు. అయితే ఆయన ఆ పదవి నుంచి తీసేసి మంత్రివర్గంలో చేర్చుకోవాలని కూడా భావిస్తున్నారట. వినయం విధేయతలకు సీఎం చంద్రబాబు అంటే ఇచ్చే గౌరవానికి తోడు కీలక సామాజిక వర్గం కూడా ఆయన కావడంతో మంత్రి పదవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన టీడీపీకి కీలక రోల్ పోషిస్తున్నారు. పార్టీని గౌరవంగా ఉన్నతంగా కూడా ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఎప్పుడు మార్పులు చేసినా ఆ ఇద్దరు నాయకులకు అవకాశం ఖాయం అన్న చర్చ అయితే సాగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో మాత్రమే ఈ చర్చ జరుగుతోంది. దీని ప్రకారం పార్టీకి విధేయులుగా ఉన్నవారికి, అధినేత చెప్పినట్టు వినేవారికి మాత్రమే పదవులు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారనేది ఈ క్రమంలోనే ఈ పేర్లు అన్ని బయటకు వస్తున్నాయి. ఎవరు ఏంటనేది అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అయితే మంత్రివర్గ విస్తరణ అనేది ఉంటుందా, అసలు ఉండదా? ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి అవకాశాలు ఉంటాయా? చూడాలి.